హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్. చాలా రోజుల నుంచి మా పెద్దబ్బాయి కొబ్బరి కర్జికాయలు చేయాలని అడుగుతున్నాడండి. సో హాలిడేస్ కదా, మరి తినడానికి ఏవో ఒకటి ఉండాలన్నమాట. అందుకోసమని నేను కొబ్బరి కర్జికాయలు తయారు చేశానండి. ఎలాగో తయారు చేస్తున్నాను కదా, మీకు కూడా వీడియో షేర్ చేయాలనేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను. చాలా బాగుంటాయండి. ఫ్లఫీగా, టేస్టీగా, స్మూత్గా కర్జికాయలు తయారు చేసుకోవాలంటే మనం పిండి ఎలా కలుపుకోవాలి, అందులోకి ఏమేమి వేసుకోవాలి అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ కొబ్బరి తురుము పెట్టుకున్నాను అండి. కొబ్బరి ఎంత అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇందాక నేను చూపించాను కదా, ఈ సైజు కొబ్బరి గిన్నెలు, 2 కొబ్బరి గిన్నెలు ఇలా తురిమేసాను అనమాట. తర్వాత దానికి సరిపడా షుగర్ తీసుకున్నాను. ఈ 2 కొబ్బరి గిన్నెల్లోకి నాకు 250 గ్రామ్స్ షుగర్ సరిపోయిందండి. సో నేను అంత షుగర్ అయితే తీసుకున్నాను అనమాట. మరి ఈ షుగర్ మొత్తం కొబ్బరిలో బాగా కలిసేలాగా ఇలా కలిపేస్తున్నాను. మనం కొబ్బరి తురిమేటప్పుడు చిన్న హోల్స్లో తురుముకోవాలన్నమాట. అలా తురుముకున్నాం అనుకోండి, కొబ్బరి చాలా స్మూత్గా వస్తుంది, అలాగే ఎక్కువ రఫ్గా ఉండదన్నమాట. సో తినడానికి కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ఇందులోకి యాలకుల పొడి వేసుకోవాలండి. నేను 2 యాలకులు ఇలా పొడిలాగా చేసి వేసుకున్నాను అనమాట. సో ఇది కూడా మనం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కజ్జికాయలు మనం ఎప్పుడు చేసినా కూడా ఇందులోకి యాలకుల పొడి కానీ లేదంటే సొంటి కానీ యాడ్ చేసామనుకోండి, ఆ ఫ్లేవరే చాలా బాగుంటుందన్నమాట. ఒకవేళ పప్పుల పొడితో చేసిన కర్జికాయలు అయినా కూడా అందులోకి కొంచెం సొంటి, యాలకుల పొడి ఇవన్నీ వేసామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఇది బాగా మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులోకి రేకులు పట్టడానికి కావాల్సిన పిండి తయారు చేసుకుందాము. అందుకోసం నేను ఇక్కడ 2 కప్స్ మైదా తీసుకున్నానండి. అలాగే ఒక 2 స్పూన్లు మాత్రమే ఓలిగరవ్వ తీసుకున్నాను అనమాట. కజ్జికాయలు బాగా క్రిస్పీగా రావడానికి కొంచెం ఓలిగరవ్వ యాడ్ చేశానన్నమాట. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మనం మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఈ పిండి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఒకవేళ పిండిలో వాటర్ ఎక్కువ పడిందంటే మాత్రం మనకి రేకులు సరిగా రావు. సో కజ్జికాయలు కూడా కొంచెం గట్టిగా వస్తాయన్నమాట. అందుకోసమని కేర్ఫుల్గా మనం ఇలా తడుపుకోవాలి. ఈ వీడియో తీసేటప్పుడు నేను ఇందులో ఒకటి మిస్ చేశాను. అదేంటంటే ఇందులోకి ఆయిల్ కూడా వేసానండి. అది కూడా కాగబెట్టిన ఆయిల్. ఒక 2-3 స్పూన్ల వరకు కాగబెట్టిన ఆయిల్ వేశాను. కాకపోతే అది నేను వీడియో తీయడం అనేది కొంచెం మిస్ అయింది. సో మీరు మాత్రం ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇందులోకి కొద్దిగా వేడి చేసిన ఆయిల్ కూడా వేసుకోండి. తర్వాత మనం ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని వీటిని పూరీల్లాగా చపాతీ కట్టితో ఇలా పొడవుగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా పొడవుగా నేను ఎందుకు చెప్తున్నానంటే, కొబ్బరి కర్జికాయలకి ఎప్పుడు కూడా రేకులు పొడవుగా పెట్టుకోవాలండి. పొడవుగా ఉంటేనే చూడడానికి బాగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఇందులోకి స్టఫింగ్ మనం పెట్టేటప్పుడు కొబ్బరి కర్జికాయలకి కొబ్బరి చాలా తక్కువగా పెట్టుకోవాలండి. ఎక్కువగా మనకి ఈ పిండే ఉండాలన్నమాట. అంటే ఈ రేకు పెద్దగా ఉండాలి, అందులో స్టఫింగ్ మాత్రం కొంచెమే ఉండాలన్నమాట. సో అలా తయారు చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. నేను కూడా అలానే తయారు చేశాను. చూసారు కదా, చాలా లూజ్గా ఉంటాయన్నమాట ఇవి కజ్జికాయలు. మనం ఎడ్జెస్ కూడా మనం ఎక్కడైతే ప్రెస్ చేస్తామో అది చాలా ఎడ్జ్కి ప్రెస్ చేసుకోవాలన్నమాట. మరీ దగ్గరగా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ పొంగవు. సో లాస్ట్లో కొంచెం అలా ప్రెస్ చేయాలన్నమాట. మనం ఈ కర్జికాయలు తయారు చేసుకునేటప్పుడు ఎక్కువగా ఆరిపోకోకుండా మనం దీనిపైన ఒక క్లాత్ కప్పేసుకున్నాం అనుకోండి, మనం కాల్చుకోవడం కొంచెం లేట్ అయినా కూడా పర్లేదు, బాగా పొంగుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ పూరీలాగా ఇలా పొంగుతాయి అన్నమాట. చాలా చక్కగా వచ్చాయండి కర్జికాయలు అయితే. టేస్ట్ కూడా అలానే ఉన్నాయి. మా పిల్లలు బాగా ఇష్టపడి తిన్నారు. చూసారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇలా పొంగాలి అంటే మనం ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇవి తయారు చేయడం చాలా ఈజీ అండి. చూసారు కదా, చాలా సింపుల్ ట్రిక్స్. అంతేకాకుండా పిల్లలు బాగా ఇష్టపడతారు. అంటే మామూలుగా పప్పుల పొడితో చేసే కర్జికాయల కంటే ఇవి ఎక్కువగా ఇష్టపడతారనమాట. ఫుల్ ఫ్లఫీగా ఉంటాయి, అలాగే టేస్టీగా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను తయారు చేసేటప్పుడు కొన్ని కర్జికాయలకి ఇలా ఫోర్క్తో కొంచెం అలా డిజైన్ లాగా ప్రెస్ చేశాననమాట. కానీ ఇవి ఆయిల్లో వేస్తేనే బాగా పొంగిపోతాయి కదా, సో ఆ డిజైన్ అనేది ఎక్కడ కనిపించదు. కావాలంటే చూడండి, ఇక్కడ ఇలా ప్రెస్ చేశాను కదా, ఇప్పుడు నేను దీన్ని ఆయిల్లో వేస్తాను కదా, అసలు ఆ డిజైన్ అనేది కనిపించదు, మొత్తం బాగా పొంగుతుంది. నార్మల్గా అయితే నేను ఎప్పుడు కూడా మా ఇంట్లో కర్జికాయలు ఎప్పుడు తయారు చేయనండి. ఎందుకంటే ఎప్పుడు ఊరికి వెళ్ళినా కూడా అమ్మ పంపిస్తూ ఉంటుందన్నమాట. అమ్మ తయారు చేస్తూ ఉంటుంది, చాలా ఎక్కువగా చేస్తుంది. పిల్లలు ఊరికి వెళ్ళారు అంటే ఫస్ట్ ఇవే చేసి పెడుతుందన్నమాట. సో అందువల్ల నేను ఇంట్లో ఎక్కువైతే ఇవి చేయను. కానీ ఈసారి మా పెద్దబ్బాయి అడిగాడని నేనే సొంతంగా తయారు చేశాను. చాలా బాగా వచ్చాయండి. చూస్తున్నారు కదా, చాలా ఫ్లఫీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.